అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల జీవోను హైకోర్టు నిలిపేసింది. దీన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసినా అక్కడ కూడా చుక్కెదురైంది. ఈ లీగల్ ఇష్యూ కారణంగా ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 24కు వాయిదా వేసింది. ఈ కోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపటి కేబినెట్ భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మంత్రివర్గం ఈ అంశంపై విస్తృతంగా చర్చిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని బలంగా కోరుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి వ్యూహం అమలు చేస్తోంది. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల్లో కనీసం 42% సీట్లను బీసీలకు కేటాయించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. ఈ నిర్ణయం ద్వారా కోర్టు పరిధిలో ఉన్న రిజర్వేషన్ల అంశాన్ని పక్కన పెట్టి పార్టీ పరంగా బీసీలకు సముచిత స్థానం కల్పిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేశారు. దీని మీదే మంత్రివర్గంలో ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ కేబినెట్ భేటీలో మరో ఆసక్తికరమైనటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయంపై చర్చ జరగబోతోంది. ఈ విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత బూస్ట్ ఇచ్చిందనటంలో ఏమాత్రం డౌట్ లేదు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన మద్దతు వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు, ఈ అంశాల మీద మంత్రులు విశ్లేషిస్తారు. భవిష్యత్తులో రాజకీయంగా మరింత స్ట్రాంగ్ అవ్వటానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి, ఈ విషయాల మీద కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ చర్చలు కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్కు దిశానిర్దేశం చేస్తాయి అనటంలో సందేహం లేదు. కేబినెట్ భేటీలో ఈ అంశాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి డిస్కషన్ జరుగుతాయి. ఒక స్థానిక సంస్థలే కాదు, ఇదే ఉత్సాహంతో, ఇదే ఉత్తేజంతో జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుపు బావుట ఎగురవేయాలి. హైదరాబాద్లో ఇంకా బలం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాలు నమోదు చేయాలంటే అందరం కలిసికట్టుగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలా అయితే పనిచేశామో అదేవిధంగా ప్రతి ఎన్నికలో కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ముందుకు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది, మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని ప్రజల్లో ఒక నమ్మకం కలిగించే విధంగా మనం పనిచేస్తే ఫలితాలు ఇదే విధంగా ఉంటాయి. రాబోయే కాలంలో కూడా అన్ని ఎన్నికలను ఇదే విధంగా సమిష్టిగా కలిసి పోరాడదాం, నిలబడదాం, గెలుద్దామని ఇలాంటి డిస్కషన్స్ కేబినెట్ భేటీలో జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.